అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ మా ఇంటి రామాయణం. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. తెల్లవారింది. నిద్ర లేచాను. ఆదివారం కాబట్టి నేను బద్దకించినా దుర్గ మాత్రం మామూలుగానే లేచినట్లుంది. లేచి డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళాను. అమ్మ సోఫాలో కూర్చొని ఉంది. నాన్నగారు చిరాగ్గా పచార్లు చేస్తున్నారు. అలా గుమ్మటంలా కూర్చోకపోతే లేచి పలహార ప్రయత్నం చేయకూడదు అన్నారు విసుగ్గా. చెయ్యటానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ పర్యవసానం ఆలోచించండి అంది అమ్మ. అంతా బతుకు బతికి ఇంటి వెలకాన చచ్చినట్లుంది నా పని. అందుకే అన్నారు, పెళ్ళంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమని. ఎత్తెత్తి కాలు ఎంగిలాకులో వేసినట్లు ఏరి కోరి ఓ కొరివిని తెచ్చుకున్నాను. మరీ అదుపు అజ్ఞానం లేకుండా ఎలా పెంచుతారో ఆడపిల్లల్ని. డిగ్రీల మీద డిగ్రీలు చదవగానే సరా, కాస్త వినయం విధేత ఉండొద్దు? ఆ మధ్యవర్తి మాధవరావు గాడిని పట్టుకొని మాడు పగలగొట్టాలి. ఇంతోటి సంబంధం కుదిర్చినందుకు వాడికి జరీ పంచెల చాపు కూడా కట్టబెట్టాను. నాన్నగారి వాగ్ధాటికి దుర్గ రాకతో అంతరాయం కలిగింది. మెళ్ళో సెల్ ఫోన్, చేతిలో టిఫిన్ ప్యాకెట్. వేడిగా ఉన్నాయి టిఫిన్లు. ఆలస్యం చేస్తే చల్లారిపోతాయి. రండి రండి అంది టేబుల్ మీద అన్నీ సర్దేస్తూ. నేను అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాం. నాన్నగారు చిరాగ్గా వచ్చి చిర్రున కుర్చీ లాక్కొని కూర్చున్నారు. ఇడ్లీ రుచి చూసి రాళ్లలాగా ఉన్నాయి, ఇంట్లో చేస్తే దూదుల్లా ఉంటాయి అన్నారు. పుస్తె కట్టిన భార్యలాగా హోటల్ వాడెందుకు చేస్తాడు? అయినా బానే ఉన్న ఇడ్లీలు అంది దుర్గ. సగం ఇడ్లీ తిని దోశ అందుకున్నారు నాన్నగారు. రుచి చూసి నా సార్థంలా ఉంది అన్నారు. మరీ విచిత్రం కాకపోతే దోశలా కాకపోతే దిబ్బ రొట్టెలాగానో మాడిపోయిన పెంకులాగానో ఉంటుందా? శార్థంలా ఎలా ఉంటుందండి అంది దుర్గ. ఇదిగో అమ్మాయి, నువ్వు హద్దులు మీరుతున్నావు అన్నారు. నాకేం హద్దులు లేవు మీరటానికి, మీరే హైరాణ పడిపోతున్నారు అంది దుర్గ తాపిగా టిఫిన్ తింటూ. నాన్నగారు తగువికి దిగారు. ఇద్దరూ ఏకమై ఇంగ్లీషు తెలుగు భాషల్లో నువ్వెంత అంటే నువ్వెంత అని వాదించుకుంటున్నారు. నేను అమ్మ వింటూ కూర్చున్నాము. మేం చెప్పినా వాళ్ళు వినరు. ఇద్దరికీ క్షణం పడదు. మా పెళ్ళైన దగ్గర నుంచి ఇదే వరస. పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టగానే నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని చెప్పాను. అలాగే అన్నారు నాన్నగారు. అమ్మ మాత్రం ఉద్యోగం ఎందుకు లేరా, చదువుకున్నదైతే చాలదు అన్నది. ఇంకా నయం, ఏ రోజుల్లో ఉన్నావు? భార్య ఉద్యోగం చేస్తే భర్తకి అండ, ఇంట్లో ఉండి ఏం చేస్తుంది? నీలాగా ప్రాణాలు కురుక్కు తింటుంది అన్నారు నాన్నగారు. దుర్గ సంబంధం మా అందరికీ నచ్చింది. తను నాలాగే హైటెక్ సిటీలోనే పనిచేస్తోంది. ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. అందం కంటే దుర్గ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. మా పెళ్ళైపోయింది. హనీమూన్కి వెళ్లే ముందు నన్ను పక్కకి పిలిచారు నాన్నగారు. ఒరే అబ్బాయి, ఏదో పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తుంది కదా అని చనువిచ్చి నెత్తికెక్కించుకోకు, ఆ తర్వాత ఏకు మేకై కూర్చుంటుంది అని హెచ్చరించారు. కానీ అప్పటికే పరిస్థితి చేజారిపోయిందని పాపం ఆయనకు తెలీదు. దుర్గ కాపురానికి వచ్చింది. ఓ వారం రోజులు గడిచేసరికి చిరాకు పట్టం ప్రారంభించింది. ఇలా ఉంటారేంటి మీ తండ్రి కొడుకులు అంది. ఎలా ఉంటాం అన్నాను. పందిరి గుంజల్లాగా పాతుకుపోయి ఉంటారు. కాలు చెయ్యి కదల్చరేం అంది. ఏమో మరి, మొదట్నుంచి మేమింతే అన్నాను. నేను చెప్పింది యథార్థమే. నేను మా నాన్న కూర్చున్న చోటు నుంచి కదలము. మా అమ్మే అన్నీ అందిస్తుంది మాకు. ఆ పద్ధతి బానే ఉంది, కానీ దుర్గకి నచ్చట్లేదుట. అత్తగారు కాఫీ కలిపితే వంటింట్లోకి వెళ్ళి తెచ్చుకోలేరా? హాల్లోకి అందించాలా? తాగాక ఆ కప్పు తీసుకెళ్లి వంటింట్లో పెట్టలేరా? మీరు కాస్త ముందుకి వంగి నేల మీదైనా పెడతారు. మీ తండ్రి గారికి ఆ మాత్రం నడుము కూడా వంగదు. ఖాళీ కప్పు చేసి ఇదిగో ఏమోయ్ నిన్నే అని అరుస్తారు. ఆ కప్పు రావణాసురుడి ఆత్మలింగంలాగా భూమికి పెడితే అతుక్కుపోతుందా అన్నట్టు ఆవిడ అష్టావధానం చేస్తూ వంటింట్లోకొచ్చి అందుకునే దాకా అలా అరుస్తూనే ఉంటారు. ఇక తెల్లవారిన దగ్గర నుంచి వేవిళ్ల భాగ్యశాలిలాగా 1000 కోరికలు. పెసరట్లోకి అల్లం పచ్చడితో పాటు
కొబ్బరి పచ్చడి కూడా చేసేయి. ఉత్తపప్పులోకి ఊర మిరపకాయలు వేయించి పులుసులోకి గుమ్మడి వడియం వేయించు అంటూ ఆవిడని వేపుకు తింటారు. మీరు తెమిలి ఆఫీస్కి వెళ్లేసరికి ఇల్లు రణరంగంలా ఉంటుంది. పాపం ఆవిడ వంగి లేచి సూర్య నమస్కారాలు చేసినట్లు ఇల్లంతా సర్దుకుంటుంది. చేసిన ప్రతి పనికి వంకలు పెట్టి సాధిస్తారు. ఏమిటిదంతా అంది విసుగ్గా. ఏమో సుమా, మా ఇంట్లో ఇంతే. చిన్నప్పుడు మా బామ్మ కూడా ఇలాగే చేసేది. ఇంకా మా నాన్నగారు నయం. మా తాతగారైతే చింతకాయ పచ్చట్లో మెంతులు మార్చి చావబెట్టావు, ఒళ్ళు కొవ్వెక్కిందా అని తిట్టేవారు అన్నాను కించిత్తు గర్వంగా. చెప్పుకునేందుకు సిగ్గు లేకపోతే సరి. ఆవిడ కాబట్టి ఊరుకుంది. నేనైతేనా ఆ చింతకాయ పచ్చటి తీసి ఆయన మొఖాన పిడక కొట్టినట్టు కొట్టేదాన్ని అంది దుర్గా. షు షు షు, తప్పు కదూ, అలా అనకు, నాన్నగారు వింటే బాధపడతారు అన్నాను. వింటేగా మరో వారం చూసి నాన్నగారి మీదే ధ్వజం ఎత్తింది. ఎంత చేసినా ఆవిడనలా వేధిస్తారేం అంది. నాన్నగారికి చాలా కోపం వచ్చింది. మా పద్ధతులింతే. అయినా నిన్న కాక మొన్నొచ్చిన కోడలివి, నీకోసం మేమంతా ఎందుకు మారాలి? నువ్వే నీ పద్ధతిని మార్చుకో అన్నారు. ఏదైనా మంచి పద్ధతులైతే నేను నేర్చుకుని ఆ అలవాట్లు మార్చుకునేదాన్ని. ఇక్కడ ఏం నేర్చుకోను? రాతియుగం పద్ధతులు నడుస్తున్నాయి ఇక్కడ అంది దుర్గా. రాతియుగమో కలియుగమో మేమింతే. అయినా కందకు లేని దురత కత్తిపీటకి అని సామెత చెప్పినట్లు మీ అత్తగారికి లేని బాధ నీకెందుకు అన్నారు నాన్న. ఈ ఇంటికొచ్చి పడ్డాను కాబట్టి అత్తని కాల్చుకు తింటున్న కొంపలో కోడలు సుఖపడుతుందా అని సామెత చెప్పినట్లు రేపు నన్ను ఇలాగే కాల్చుకు తింటారని నా భయం అంది దుర్గా. ఆ సామెత నేనెక్కడా వినలేదే అన్నారు నాన్న. వినే అవకాశమూ లేదులేండి, నేనే కనిపెట్టాను అంది దుర్గా. అతి తెలివంటే ఇదే అన్నారు నాన్న. వ్యవహారం ముదరటంతో అమ్మ కలియజేసుకుంది. ఇంకా ఎందుకమ్మా నీకు ఈ విషయాలన్నీ? నీ పని నువ్వు చూసుకో చాలు, ఇంటి గొడవంతా నేను చూసుకుంటాను అంది. అసలు దీనంతటికీ కారణం మీరు. వీళ్ళకి చాకిరీ చేసి చేసి మీరు ఓ యంత్రంలా తయారైపోయారు. ముందు మిమ్మల్ని బాగు చేయాలి అంది దుర్గా. దాన్నలా ఉండని, దానికి నీ హితబోధలేమక్కర్లేదు అన్నారు నాన్నగారు. మీ అబ్బాయికి మీరు హితబోధ చెయ్యలా? నన్ను చెప్పు చేతల్లో పెట్టుకోమని అంది దుర్గా. గతుక్కుమన్నారు నాన్నగారు. ఆ విషయం నీకెవరు చెప్పారు అన్నారు. ఎవరో ఎందుకు చెప్తారు? మీ అబ్బాయే చెప్పారు అంది దుర్గా. చెప్తే చెప్పాను, పెద్దముడావాడిని, కొడుక్కి ఆ మాత్రం చెప్పతగనా సమర్థించుకున్నాను. అదే నేను చెప్పేది. సాటి ఆడది మా అత్తగారు. ఆవిడ అవస్థలో పడుతుంటే పిల్లముండదాన్ని కాస్త మాట సాయం చేస్తే తప్ప. దుర్గా కూడా సమర్థించుకుంది. నాన్నగారికి చిర్రొత్తుకొచ్చింది. పెద్దంతరం చిన్నంతరం లేదా? ఇలా ఎలా పెంచాడు మీ నాన్న అన్నారు. అడిగి తెలుసుకోండి అని వెళ్ళిపోయింది దుర్గా. మర్నాడే మా మామగారిని అత్తగారిని పిలిపించారు నాన్నగారు. విషయమంతా చెప్పి మీ అమ్మాయిని మందలించండి అన్నారట. దానికి మా మామగారు నీళ్లు నమిలి, బావగారు, అల్లుడికి సూటు బూటు కొనివ్వమంటే కొనిస్తాను, మిమ్మల్ని అక్కగారిని పండక్కి పిలవమనండి పిలుస్తాను, అంతేగాని ఈ గురుతర బాధ్యత నా మీద పెట్టకండి. నా కూతుళ్ళిద్దరూ మొదటి నుంచి ఇంతే. ఇంకా ఇది కాస్త నయం, మా పెద్దమ్మ ఈ శాంభవి ఉందే, అది మరీ గయాళ్ది అన్నారు. వామ్మో, ఇంకా నయం, అదృష్టవశాత్తు ఆవిడ మా ఇంటి కోడలు కాలేదు. అయి ఉంటే నేను ఈ పాటికి అనాథాశ్రమంలో ఉండేవాడిని అన్నారు నాన్నగారు. అసలు ఇది వాళ్ల తప్పు కాదులేండి బావగారు. అప్పట్లో మా తండ్రి గారు రాజరాజేశ్వరి పూజ చేశారు. అప్పుడు పుట్టిన ఆడపిల్లలు కదా వాళ్ళు, అందుకే ఆ ధైర్య సాహసాలు అలవడ్డాయి అంటూ కూతుళ్ళని వెనకేసుకొచ్చారు. పోన్లే అండి, అంతటితో సరిపెట్టుకున్నారు. మీ తండ్రి గారు చండీ ఉపాసన చేసి ఉంటే మీ ఇంట్లో భద్రకాళి, జ్వాలాముఖి మొదలైన మాతృకలు అవతరించి దేశమంతా అల్లాకల్లోలం చేసేవారు అన్నారు నాన్నగారు. బావగారు జోకేశారు అని నవ్వారు మామగారు. జోకా నా పిండా కూడా, మీకే అష్టావర్ష భవత్ కన్య అని ఆవు పాలతో అప్పగించి చేతులు దులుపుకున్నారు. నా పాట్లు నేను పడుతున్నాను అని వాపోయారు నాన్నగారు. వియ్యంకుడి వల్ల తనకే ఆసరా లేదని గ్రహించి తనే రంగంలోకి దిగారు. చూడమ్మాయ్, ఆడది ఇంట్లో పని చేసుకోవటం మన సనాతన ధర్మం. నీకు తెలుసో తెలీదో, కార్యేషు దాసి కరణేషు మంత్రి అని చెప్పారు పెద్దవాళ్ళు.
అందులోనూ మీ అత్తగారేం కష్టపడుతూ పని చేయట్లేదు, దానికి ఇల్లే వైకుంఠం అన్నారు చాలా ప్రేమగా. నిజమే అనుకోండి, కానీ జీవితం అంతా ఈ ఇంటికే అంకేసేసింది. అదే నా బాధ. వంట పని, అటకలు సర్దటం, అలమార్లు సర్దటం, ఇదే నా ఆవిడ జీవితం నిలదీసింది దుర్గా. మరా మాటకొస్తే నేను మాత్రం కష్టపడటం లేదా, అందరి చేత మాటలు పట్టం లేదా? నాన్నగారి ప్రశ్న. పడుతున్నారు, కానీ మీకు ఓ గుర్తింపు ఉంది, ప్రతిఫలం ఉంది. ఆవిడకది లేదు. దుర్గా సమాధానం. లేదని ఎందుకు అనుకుంటున్నావు? నెల జీతం అంతా తెచ్చి ఆవిడికే ఇస్తాను. నగలు, చీరలు, కారు, సొంత ఇల్లు అన్నీ ఉన్నాయి. ఇంకేం కావాలి? దానికేం తక్కువయిందని నువ్వు బాధపడుతున్నావు? సూటిగా అడిగారు. అన్నీ ఉన్నా ఏదో వెలితి. మా ఆయన కంటే ఆవిడ 20 ఏళ్ళు పెద్దది. అంటే ఆవిడ వయస్సు 46. ఈ వయసుకే బోలేడంత విరక్తి, వేదాంతం. నాదేముందమ్మా, బతికినంత కాలం బతకపోతానా, ఏదో ఈ జీవితం ఇలా మారిపోతే చాలు అంటూ ఉంటుంది. ఆవిడ కంటే 8 ఏళ్ళు పెద్ద అయినా మీరు ఉన్నంత ఉత్సాహంగా ఆవిడ ఉండటం లేదు. ఎందుకు అనేదే నా బాధ అంది దుర్గా. ఏమిటో గొడవ? నేను చెప్పేది నీకర్థం కాదు, నువ్వు చెప్పేది నాకర్థం కాదు. ఏది ఏమైనా నువ్వు కాపురానికి వచ్చాక నాకు మనశ్శాంతి లేకుండా పోయింది అన్నారు నాన్నగారు విసుగ్గా. నవ్వేసి ఊరుకుంది దుర్గా. ఆ తర్వాత దుర్గా అమ్మతో ఎక్కువ సమయం గడుపుతుంది. అమ్మలో ఏదో మార్పు, అది వరకు లేనిది విసుగు, చిరాకు వచ్చాయి. అమ్మని ఏం చేస్తున్నావు దుర్గా అని అడిగాను. నేనేం చేయట్లేదు, నువ్వు దేవతవి కావు, బానిసవి కావు అని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను అంది. అంతే. ఆ రోజుల్లోనే తను బ్యూటీ పార్లర్కి వెళ్తూ అమ్మని వెంట తీసుకెళ్ళింది. అమ్మలో ఎంతో మార్పు, మరీ చిన్నదానిలాగా ఉంది. యథాప్రకారంగా విసుక్కున్నారు నాన్నగారు. ఈ వయసులో ఏమిటి వేషాలు? నలుగురు చూస్తే ఏమనుకుంటారు అన్నారు. ఏమీ అనుకోరు, మహా అయితే మీది 2వ పెళ్లి అనుకుంటారు అంది దుర్గా నవ్వుతూ. గతుక్కుమన్నారు నాన్నగారు. మర్నాటి నుండి మార్నింగ్ వాక్ మొదలు పెట్టారు. నన్నడిగి 4 టీషర్టులు కూడా కొనిపించుకున్నారు. ఆ రోజుల్లోనే మరో సంఘటన జరిగింది. అమ్మ పినతండ్రి కొడుకు కూతురి పెళ్లి కేరళలో అవటానికి పినతండ్రి కొడుకే అయినా సొంత అన్న కంటే ఎక్కువ మా అమ్మకి. పెళ్లికి వెళ్తానంది అమ్మ. ఎలా వెళ్తావు? నాకు సెలవు దొరకదు, బోలేడంత దూరం. నువ్వు వెళ్తే ఇంట్లో ఇబ్బంది కాదు అన్నారు నాన్నగారు అలవాటు ప్రకారం. సర్లేండి, ఏం చేస్తాను, నాకు ప్రాప్తం లేదనుకుంటాను అంది అమ్మ కూడా అలవాటు ప్రకారంగా. కానీ దుర్గా ఊరుకోలేదు. అమ్మని ప్రోత్సహించింది, ప్రయాణం చేయించింది. నాన్నగారు ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళి వచ్చేలోగా అమ్మని విమానం ఎక్కించింది. నాన్నగారు కోప్పడ్డారు. వద్దని చెప్పాగా, ఎందుకెళ్ళింది అని. ఆవిడ వెళ్ళలేదు, నేను పంపించాను అంది దుర్గా. పోన్లే, ఈ సాకున విమానం ఎక్కింది మీ అత్తగారు. అసలు విమానం ఎక్కాలని దానికి చాలా సరదా. సంపాదించుకుంటున్న కోడలివి కదా, అత్తగారిని విమానం ఎక్కించావన్నారు నాన్నగారు. విమానం ఎక్కించింది నేనే, అయినా డబ్బు మీదే అంది దుర్గా. అద్రిపడ్డారు నాన్నగారు. నా డబ్బా అన్నారు. అవును, ఆయన ఎవరో అప్పు తీర్చడానికి అత్తగారికి ఇచ్చారటగా, అందులో నుంచి టికెట్ కొన్నాను అంది. అగ్గి బుగ్గి అయిపోయారు నాన్నగారు. మనం తిన్నట్లా ఒకరికి పెట్టట్లా, ఆఫ్టర్ ఆల్ పెళ్లికి అంత డబ్బు తగిలేసి పంపిస్తావా అన్నారు. తప్పేముంది, మీరు వెళ్ళటం లేదా, మేం వెళ్ళటం లేదా అంది దుర్గా. మనం వెళ్తున్నామంటే కంపెనీ భరిస్తుంది, విరుచుకుపడ్డారు నాన్నగారు. పోనీ ఎల్టీసీ మీద వెళ్ళిందనుకోండి, ఇంతకాలం మీకు చేసిన చాకిరికి ఆవిడ విమానం మీద, కేరళ కాదు స్పేస్ షిప్లో అంతరిక్షానికి వెళ్ళొచ్చు అంది దుర్గా. ప్రతి దానికి జమా ఖర్చులు రాసుకునే అలవాటు గల నాన్నగారు మాత్రం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. డబ్బు పోయిందన్న బాధ, అమ్మ లేక ఇంట్లో తిండి తిప్పలు సరిగ్గా అమరక చిరాకు, ఆ 4 రోజులు ఇల్లు నరకం చేసి పెట్టారు. అమ్మ వచ్చింది. వచ్చి రాగానే పెళ్ళెలా జరిగింది అనైనా అడగకుండా తిట్టిపోశారు. నాకు మాట మాత్రం చెప్పకుండా అంత డబ్బు ఖర్చు పెట్టే అధికారం నీకెవరిచ్చారు అన్నారు. కోడలి ముందు భర్త తననలా అవమానించేసరికి అమ్మ చిన్నబుచ్చుకుంది పాపం. ఏ, మీరు చేసే ఖర్చులన్నీ అవసరమా? మీ వాళ్ళకి ఎన్నిసార్లు ఎంత డబ్బు ధారపోయలేదు? అవన్నీ నన్ను అడిగే చేశారా? నాకున్నదంతా నీదే అంటారుగా, ఆ మాత్రం స్వతంత్రం నాకు లేదా అంటూ జీవితంలో మొదటిసారిగా నాన్నగారికి ఎదురు సమాధానం చెప్పింది అమ్మ.
ఇద్దరికీ మాట పెరిగింది. వారం రోజులు ఇద్దరికీ మాటల్లేవు. ఆ సంఘటనతో నాన్నగారికి దుర్గ మీద ఇంకా చాలా ఆగ్రహం కలిగింది. నన్ను పిలిచి, అయినా భాగవతం చాలు, నీ భార్యని అదుపులో పెట్టుకోలేకపోతే తీసుకుని వేరే వెళ్ళిపో అన్నారు. ఆ మాటే దుర్గకు చెప్పాను. మర్నాడు నాన్నగారిని నేరుగా అడిగేసింది దుర్గ. అవును, నిజమే, వెళ్ళమన్నాను. అయినా దూరంగా ఉంటేనే అభిమానాలు ఎక్కువవుతాయి అన్నారు నాన్నగారు. సరే అయితే, ఆర్థికంగా అందరం బాగానే ఉన్నాం, బాగానే బతకగలం కాబట్టి వేరుకాపురం వెళ్ళటానికి నాకేం అభ్యంతరం లేదు అంది దుర్గ. తెలివైన మాట చెప్పావు. ఎంతైనా చదువుకున్న దానివి కదా. ఇక్కడికి దగ్గరలోనే మంచి పోర్షన్ ఉందంట. నువ్వు వాడు వెళ్ళి చూసిరండి. నచ్చితే అడ్వాన్స్ ఇచ్చి మంచి రోజు చూసి మారిపోండి అన్నారు నాన్నగారు కోడలితో తొలిసారి సౌమ్యంగా మాట్లాడుతూ. అలాగే చూస్తాను. కాకపోతే వేరుకాపురం వెళ్లే ముందు ఒక వారం రోజులు నేను అత్తగారు కలిసి ఊరికి వెళ్ళొస్తామంది దుర్గ. ఏ ఊరు అన్నాను నేను. మైసూరు. మా ఫ్రెండ్ పెళ్లి, రమ్మని పిలుస్తుంది, వెళ్ళాలనుకుంటున్నాను. అత్తయ్య గారు కూడా వస్తే బాగుంటుంది అంది. విమానంలోనా అడిగారు నాన్నగారు భయంగా. కాదు, రైల్లోనే. దానికి కూడా టికెట్టు నేనే పెట్టుకుంటాను అంది దుర్గ. వేరు కాపురానికి ఒప్పుకుంది. అంతే చాలనుకున్నారో ఏమో, వెళ్ళిరండి అని వెంటనే పర్మిషన్ ఇచ్చేశారు. అమ్మా దుర్గ మైసూరు వెళ్ళిపోయారు. మా పని అస్తవ్యస్తమైపోయింది. కాఫీ 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 అని కాకుల్లాగా అరవటం తప్పించి కాఫీ చెయ్యటం కూడా రాదు. మాకు కాఫీ చేసేసరికి ఇద్దరం నిజంగానే చేతులు కాల్చుకున్నాం. రెండో రోజుకే హోటల్ భోజనం మొహమెత్తింది. డబ్బు తగలేసి గడ్డి తింటున్నాం. ఇదేం సాంబార్రా, మీ అమ్మ చేస్తే అమృతంలా ఉంటుంది అన్నారు నాన్నగారు. నిజమే, అమ్మ చేసిన పెసర పచ్చడితో అర్ధపాయ బియ్యం అన్నం తినొచ్చు అన్నాను నేను. అమ్మ సేవలని తలుచుకుంటూ కష్టం మీద కాలక్షేపం చేశాము. అమ్మ దుర్గా తిరిగొచ్చేశారు. మా ప్రాణం లేచొచ్చింది. ఆ సాయంత్రం అమ్మ నా దగ్గరకొచ్చి కూర్చుంది. ఎలా జరిగిందమ్మా పెళ్ళి అన్నాను. అదే చెప్పాలరా, పెళ్ళి లేదు, పేరంటము లేదు, ఊరికే అలా చెప్పిందంట. శృంగేరి, మూకాంబిక, ఉడిపి, బేలూరు, హళీబీడు అన్నీ చూసొచ్చేశాం. పెళ్లికెళ్ళలేదని మీతో చెప్పొద్దని చెప్పింది. నాన్నగారితో చెప్పలేదులే. మనసూరుకోక నీతో చెప్తున్నా. దుర్గా ఎంత మంచిదో కదూ. ఈ వారం రోజులు నా ప్రాణానికి హాయిగా ఉందనుకో అంది అమ్మ. నాకు ఆశ్చర్యం వేసింది. దుర్గని అడిగాను. నవ్వి ఊరుకుంది. వారం రోజులయ్యాక మా కజిన్ అమలాపురంలో ఉంది, ఎప్పటి నుంచో రమ్మంటుంది, 2 రోజులు వెళ్ళొస్తామంది దుర్గా. మహారాజులాగా వెళ్ళిరండి అన్నారు నాన్నగారు. తలనొప్పి 4 రోజులైనా తగ్గుతుందన్న ఆశతో. తీరా అత్తయ్య నేను వెళ్తున్నా అనేసరికి ఆయనకి కోపం వచ్చింది. ప్రతిసారి అత్తయ్య ఎందుకు నీ వెంట తోకలాగా, నీ మొగుడున్నాడుగా, వాణ్ణి తీసుకెళ్ళు అన్నారు. సర్లే అండి, పిల్లలతో తిరణాలకి మొగుడితో పుట్టింటికి వెళ్ళకూడదని చెప్పారు పెద్దలు. ఈయన్ని తీసుకువెళ్తే ఈయనకన్నీ అందించడంతోనే సరిపోతుంది. అత్తగారైతే సుఖం అంది దుర్గా. అమ్మ కూడా సంతోషంగా పోనీలేండి, 4 రోజులు వెళ్ళొస్తాను. ఇన్నాళ్ళు ఇల్లు కదలకుండానే గడిచిపోయింది. ఇన్నాళ్టికి ఓ ఊరు తీసుకెళ్లి ఓ వేడుక చూపించే మనిషి దొరికింది అని పెట్టె సర్దేసుకుంది. మేము వద్దంటున్నా వినకుండా వెళ్ళిపోయారు ఇద్దరు. నాన్న మళ్ళీ మనకు హోటల్ తిండే గతి అన్నాను. సిగ్గు లేకపోతే సరి, అసలు దీనికంతటికి కారణం నువ్వు. పెళ్ళాన్ని అదుపులో పెట్టుకోరా అంటే విన్నావా? నీ పెళ్లి కాదు గాని నా చావుకొచ్చిందిరా అన్నారు నాన్న. చెప్పొద్దు, నాకు కోపం వచ్చింది అంటూ దుర్గా నన్నే అని, ఇటు ఈయన నన్నే అంటారు, నేనేమైపోవాలి? అందుకే చాలండి పెద్ద బడాయి. అక్కడికి మీ ఆవిడ మీ మాట విన్నట్లు మీరొద్దన్నా వినకుండా వెళ్ళిందిగా అమ్మ అన్నాను. మరింత మండిపడ్డారు. 3 రోజులు నానా అవస్థ పడ్డాం. అత్తా కోడళ్ళు కోనసీమ చూసి తిరిగొచ్చారు. ఏదో మా కేరళ అని వాళ్ళు డప్పు కొట్టుకుంటారులే కానీ మన కోనసీమ కేరళకి ఎంత మాత్రం తీసిపోదు. కాకపోతే ఏ గుర్తింపు లేకుండా మూలపడుతుంది నాకు మల్లనే అంది అమ్మ వివరాలు చెబుతూను. నాన్న గుర్రుగా చూశారు. అయ్యో, ఇంకా మీరు అండమాన్ చూస్తే ఇంకెంత సరదా పడిపోతారో అత్తయ్య అంది దుర్గా. నిజంగానా దుర్గా, అంత బాగుంటుందా అండమాన్? వెళ్దామా అంది అమ్మ. అలానే వీలు చూసుకుని షిప్లో వెళ్దాం అంది దుర్గా. షిప్ కూడా ఎక్కిస్తావా? నా తల్లే అంది అమ్మ సంబరంగా. నీ సరదా మండిపోను. 4 రోజులు ఊరి మీద తిరిగొచ్చి మీరు తిన్నారా చచ్చారా అని మొగుడిని అడగటం పోయి మళ్ళీ ప్రయాణం కడతావా? బుద్ధుందా నీకు అని తిట్టిపోశారు నాన్న.
ఏ ఇన్నాళ్ళు మీరు నన్ను అడిగారా తిన్నావా ఉన్నావా అని అంది అమ్మ. నీకీ మధ్య తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి అన్నారు నాన్నగారు. ఎక్కువ అవటం లేదు, ఉన్నవే బయటపడుతున్నాయి అంది దుర్గా. నువ్వూరుకో, ప్రతి దానికి తగుదునుమ్మా అని దూరిపోతున్నావు అని విసుక్కున్నారు నాన్న. అమ్మలో మార్పు చూసి భయం వేసింది ఆయనకి. అమ్మాయి, మీ వేరుకాపురం వ్యవహారం ఏమైంది అని వెంటపడ్డారు. ఇల్లది చూసుకోవాలిగా అని అంది దుర్గా. నేను చూస్తా అని పూనుకొని రోజు తిరిగి ఇక ఇల్లు వెతికారు. చివరికి ఓ ఇల్లు మా అందరికీ నచ్చింది. రేపు పంచమి, పాలు పొంగించుకొని మారిపోండి అన్నారు నాన్నగారు. అలాగే, మరి నా వెంట మా అత్తగారిని తీసుకుపోతాను అంది దుర్గా. అదెందుకొస్తుంది అన్నారు నాన్నగారు అయోమయంగా. ఏం వస్తే కోడలింటికి అత్తగారు రాకూడదా అంది దుర్గా. అది నీ వెంట వస్తే నేనేమైపోవాలి అడిగారు ఇంకా షాక్ నుంచి తేరుకోకుండానే. సాయంగా మీ అబ్బాయిని ఉంచుకోండి. వాడు నాకెందుకు అడిగారు ఆయన. నెల తిరిగేసరికి 30,000 సంపాదించి పెడతారు. మా అత్తగారు ఎందుకు మీకు తిని కూర్చొని తిక్క పనులు చేస్తూ ఉంటుంది. మీరే పొద్దస్తమానం అంటూ ఉంటారుగా ఆవిడని. నాతో పంపించండి అంది దుర్గా. నువ్వు రమ్మన్నా అది రాదు. నీ ఎత్తులు దానికి తెలుసు. దాన్ని వెంట తీసుకెళ్లి చాకిరీ చేయించుకోవాలని నీ ప్లాను అన్నారు నాన్న. ఇక్కడ మాత్రం చాకిరీ చేయక తప్పుతుందా నాకు? దుర్గతో వెళ్తే పని చేసినా ఆదరంగా చూస్తుంది. ఎక్కడికైనా తీసుకెళ్లి తిప్పి చూపిస్తుంది. నేను వెళ్తాను అంది అమ్మ. హతాశులైపోయారు నాన్నగారు. ఏమిట్రా ఇదంతా? బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడవేం అన్నారు నన్ను చూసి. నేను చెప్పేదేముంది? అయినా అమ్మ దుర్గా వెళ్ళిపోతే ఇవన్నీ పెట్టుకుని నేనేం చేస్తాను? అందుకే నేను దుర్గతోనే వెళ్తాను అని చెప్పేశాను. నువ్వే గంగలోనైనా దూకు. నీ భార్య నా భార్యని తీసుకుపోతానంటుంది కదా, అదే నాకు తలనొప్పి అన్నారాయన. బదులుగా నా భర్తని సహాయంగా ఉంచుతానంటున్నాను కదా. ఆయన ఉండనంటే నేనేం చేసేది? ఇప్పుడు నాకేం బాధ లేదు. మా ఆయన మా అత్తగారు నాతో వస్తారట. ఇక మీ ఇష్టం. రేపు పంచమి, పాలు పొంగించుకొని మారిపోతామంది దుర్గా. రాజ్యం కోల్పోయిన రాజులాగా ఢీలా పడిపోయారు నాన్న. ఇదా తల్లి నీ వేరుకాపురం? వేరే పొమ్మంటే నువ్వు నీ మొగుడితో వెళ్తావేమో అనుకున్నాను. నా కొంప ముంచావు అన్నారు దీనంగా. అమ్మకి జాలి వేసింది. దుర్గా, పోనీ మీ మామగారిని కూడా మనతో తీసుకెళ్దామా? పైకి గంభీరంగా ఉంటారు గాని ఉత్త డొల్లా అంది. ఇది మరీ బాగుంది. అందరం కట్టగట్టుకుని వేరే పోవటం ఎందుకు? ఇక్కడే ఉండొచ్చు కదా అంది దుర్గా. అవును, ఏదో మీ దోవన మీరు పోతే మా దోవన మేముందామనుకున్నాము. నేను నువ్విలా చేస్తావనైతే అనుకోలేదు అన్నారు నాన్న దీనంగా. నేను మా అత్తగారిని వదిలి వెళ్ళను. కలిసుందామంటే మీ ఇష్టం. కానీ నావి కొన్ని షరతులున్నాయి అంది దుర్గా. చెప్పు అన్నారు నాన్నగారు. చెప్పింది దుర్గా. సంధి జరిగింది. అందరం కలిసే ఉంటున్నాము. కొన్ని మార్పులు వచ్చాయి. నేను దుర్గా మా కారులో ఆఫీస్కి వెళ్తున్నాం. నాన్నగారి కారుకి డ్రైవర్ని పెట్టాం. డ్రైవరు నాన్నగారిని ఆఫీసులో దించి ఇంటికొస్తాడు. పగలంతా అమ్మ దగ్గరుంటారు కారు డ్రైవరు. అమ్మకి కూడా క్రెడిట్ కార్డులు చేయించాం. రోజంతా ఇంటి పట్టున ఉండే పని మనిషిని పెట్టాం. శని ఆదివారాలు అమ్మకి సెలవు. బయట తింటాం. అది వరకులాగా జడ పదార్థాల్లా కూర్చోకుండా కాళ్ళు చేతులు కదిలించి కొంతవరకు మా పనులు మేము చేసుకుంటున్నాము. అంతా బాగానే ఉంది. అమ్మలో చాలా మార్పు వచ్చింది. విసుగు విరక్తి పోయింది. ఉత్సాహంగా ఉంది. ఎటొచ్చి నాన్నగారే పూర్తిగా మారలేదు. కోడలు వినకుండా చూసి మధ్యవర్తి మాధవరావు మాడు పగలగొడతానంటూ ఉంటారు. ఇదంతా నీ వల్లనే అని నన్ను విసుక్కుంటూ ఉంటారు. ఈ చెవిన విని ఆ చెవిన వదిలేస్తాం నేను మా అమ్మ. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.